హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్‌ని. సో, ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. సో, మేబీ కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు. సో, నేను ఈరోజు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి భార్య బాధితుల సంఘం జాతీయ అధ్యక్షులు బాలాజీ గారు మన దగ్గర ఉన్నారు. అసలేంటి భార్య బాధితుల సంఘం ఏంటి అసలు? ఎందుకు ఆ సంఘాన్ని స్థాపించారు? అసలు ఎంతమంది అందులో ఉన్నారు? వాళ్ళు చేసే వర్క్ ఏంటి? సో, ఎలాంటి వాళ్ళు ఆ సంఘంలో జాయిన్ అయితారు? సో, ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి? అసలెందుకు ఈ భార్య బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు? తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. బాగున్నారు. సో, ఏంటన్నా అంటే డిఫికల్ట్‌గా ఉంది. అంటే ఒక సంఘం భార్య బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అసలేంటి ఆ సంఘం ఏంటి? అసలు భార్య బాధితుల సంఘం అంటే ఏందసలది? భార్య బాధితుల సంఘం అంటే కొంతమంది భార్యల చేత హింసింపబడే భర్తలు ఓకే. మీనింగ్. హ్మ్. అలాగని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదండి. హ్మ్. ఎందుకంటే మాకు కూడా అమ్ముంది, అక్కుంది, చెల్లుందండి. యెస్. వాళ్ళ మీద కూడా 498 పెట్టొచ్చు అని ఒక ఆర్డర్ ఉందండి. హ్మ్. దానివల్ల మాలో కొంతమంది అక్క చెల్లెళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఈ కేసులు అడ్డం పెట్టుకొని హ్మ్. వాళ్ళ భర్తలు కూడా వదిలేస్తున్నారు. హ్మ్. తర్వాత చెప్పుకోలేనటువంటి హీన పరిస్థితి అయిపోయిందండి. ఇప్పుడు మా భార్య లేడీ. హ్మ్. మరి ఈళ్ళు కూడా లేడీసే కదండీ! అవును. ఈళ్ళ బాధలు వింటున్నారు. మళ్ళీ ఈళ్ళ బాధలు ఎవరింటారు? అవును. ఈళ్ళ బాధలు, ఈళ్ళ గాథలు వినేవాళ్ళు ఎవరు లేరండి. అంటే హ్మ్. మా అక్క చెల్లెళ్ళు, మా తల్లిదండ్రులు గోడు ఇనేవాళ్ళు ఎవరు లేరండి. మాకు వదిన గారులున్నారు, మరదళ్ళున్నారు. హ్మ్. తమ్ముడు భార్యలు, అన్నల భార్యలు కూడా మాకు అవును. రిలేషనే కదండీ! మరి అవును. ఆళ్ళు కూడా సాటి మహిళలే కదా! అవును. వాళ్ళని కూడా కేసులో ఇరికింతున్నారు. మరి అది ఎక్కడి దాకా కరెక్ట్ అండి? హ్మ్. అంటే ఎలాంటి కేసులలో ఎక్కువ చెప్తున్నారు? ఎలాంటి కేసులంటే మెయిన్ ఏంటంటే 498 గృహహింస. హ్మ్. మేము కేసులు పెట్టొద్దు అని మేము అనట్లేదు. చట్టాలు ఇంప్లిమెంటేషన్ తప్పు అని మేము అనట్లేదు. మరి? కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ చట్టాలని అడ్డం పెట్టుకొని హ్మ్. డబ్బులు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తిపాస్తుల మీద పడుతున్నారండి. హ్మ్. ఆస్తి సంపాదించాలంటే ఫస్ట్ 498 పెట్టాలి. హ్మ్. అక్కడ భర్త కొట్టాడా లేదా అనేది ఎవరికి అవసరం లేదండి. అది పాయింట్ కాదంటారు. అది పాయింట్ కాదండి. హ్మ్. పుట్టింటికెళ్ళామా అలాగే మా అందరి గురించి మాట్లాడతారు. కొంతమంది గురించి మాట్లాడుతున్నామండి. హ్మ్. మళ్ళీ అందరూ అని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునే అవకాశం అవునవును. ఇవ్వమండి అందరు యాక్చువల్‌గా. కాదు కొంతమంది. కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. అదేంటంటే ఆస్తిపాస్తులు ఆళ్ళకు ఉన్నవోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ భర్త కాకపోతే ఇంకో భర్తొస్తాడు. హ్మ్. కానీ ఆస్తి రాదు కదండీ! హ్మ్. అందుకనేంటంటే ఈ కేసుల వలన చిన్నపాటి వడ్డీ వ్యాపారం మా దృష్టిలో ఉంది. ఓకే. వడ్డీ వ్యాపారం అన్నది ఎవరికన్నా మనం 10,000 ఇచ్చినా లేదా ఒక 1,00,000 ఇచ్చినా 1 మంత్‌కి వస్తదని లెక్కేసుకుంటాం. కానీ ఇక్కడ అది కాదండి. ఏంటంటే మీకు ఇండైరెక్ట్‌గా ఈ రోజుల్లో మేము ఆడపిల్లలు అలాగున్నారు, ఇలాగున్నారని మేము చెప్పామనుకోండి, మాకు ఫోనులు చేసి మమ్మల్ని వాయింతారు. హ్మ్. అందుకని మేము ఏ ఆడపిల్లని మేము చెడ్డ ప్రచారం మాకు చేయవలసిన అవసరం మాకు లేదు. హ్మ్. ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే హ్మ్. మేము చెప్పక్కర్లేదండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తున్నాయండి. ఓకే. ఒక లేడీ అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటదండి? కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, కష్ట సుఖం వచ్చినా, సుఖాలలో తోడుగా ఉంటారు. సంతోషం వచ్చినా, ఏదొచ్చినా సరే భర్తతో పాలు పంచుకోవాలని దాన్ని పెళ్లి అన్నారండి. హ్మ్. కానీ కష్టం వచ్చినప్పుడు "అరేయ్! నువ్వెవడురా నాకు తెలీదు." ఎందుకంటే ఆమెకు డైవోర్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది. డైవోర్స్ అవ్వాలంటే లక్షల కోట్లు ఇస్తేనే ఆమెను వదులుతారు. లేకపోతే వదలరు. అదండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తి అండి. హ్మ్. ఆస్తి ఇస్తేనే విడాకులొస్తాయి. ఆస్తి ఇవ్వకపోతే విడాకులు రావు. ఆస్తి ఇమ్మని చెప్పి యాక్చువల్‌గా ఏ చట్టంలో కూడా చెప్పలేదండి. ఓకే. అసలు మేము అడిగేది ఒకటే. భరణం ఎందుకివ్వాలి? ఇప్పుడు అలాగంటే పెళ్లి వ్యవస్థ ఈ రోజుల్లో చాలా మటికి సర్వనాశనం అయిపోయిందండి. ఇన్నాళ్ళ మన భారతదేశ సంప్రదాయాలు చాలా మంది అదే ఔట్ ఆఫ్ కంట్రీస్ గౌరవించేవాళ్ళండి. ఆ హ్మ్. గౌరవాన్ని మనం కోల్పోతున్నామండి. ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రెజెంట్ కోల్పోతున్నాం. జనరేషన్ సంగతి మాట్లాడుతున్నానండి. హ్మ్. నేను ఇన్నాళ్ళ జనరేషన్‌ని బట్టి మన భారతదేశానికి ఒక గుడ్ విల్ ఉందండి. యెస్. అవును. కానీ ఈరోజు అదే మ్యారేజ్ వ్యవస్థ చెడిపోయి హ్మ్. నేను కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నానండి. హ్మ్. అక్కడ భర్తదే తప్పుందా? భార్యదే తప్పుందా? అనేది ఎవరు చూస్తలేదండి. మెయిన్ ఏంటంటే భర్త మీద కాన్సంట్రేషన్. హ్మ్. అంటే అన్నీ అలా ఉండేయి గదా! కొన్ని నే సందర్భాలలో నేనదే చెప్పానండి. నేను అందరి హ్మ్. గురించి మాట్లాడతలేదు. కొంతమంది గురించి మాట్లాడుతున్నా అని నేను చెప్పారు. కొంతమంది గురించే మాట్లాడుతున్నాను. హ్మ్. ఇప్పుడు తప్పు అందరూ చేయరు కదండీ! అవును. తప్పు అందరూ చేయరు కదా! అవును. నువ్వు తప్పు చేసావా లేదా? ఇప్పుడు 2
ఒక గదిలో భార్యాభర్తలు జరిగే సంభాషణ ఏ మనిషి అన్నా వింటాడా? లేదు. మరి విన్నప్పుడు నేను పెద్ద మనిషిని మధ్యలోకి ఎలాగొస్తున్నాడండి? ఉమ్. ఏం చెప్పగలడు? భర్త అక్కడ జరిగిన విషయం చెప్పడు, భార్య భార్య చెప్పదు. చెప్పదు. మరి చెప్పనప్పుడు అసలు విషయం తెలియకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు భార్యకి? ఉమ్. అంటే భార్య ఒక్కతేనా మనిషి, భర్త మనిషి కాదా? భర్తకు మరి ఆలోచన శక్తి లేదా? ఈ కేసుల వలన 99% భర్తలో మైండ్ థాట్ ఎలాగుంటుందంటే, మనం మన మీద కేసు పెట్టారు, మనం ఏ తప్పు చేయకుండా మనం ఎందుకని ఒప్పించాలి అని థాట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఎలా ఎలుకుంటాడు? నువ్వు కేసు పెట్టమని మేము చెప్తున్నాం, ఎప్పుడు పెట్టు? నీకు నిజంగా అన్యాయం జరిగితే చట్టం ఏం అన్యాయం చెప్పిందండి? నీకు నిజంగా ఆత్మరక్షణ గురించి పెట్టిందండి. కొన్ని సందర్భాల్లోనూ కూడా నాకు చూపిస్తున్నారండి. పక్కింటి అమ్మాయికి వాళ్ళ భర్త అంటే అదే పట్టు చీర కొన్నాడు అనే ఉద్దేశం మీద కూడా కేసు. భార్యలు అలిగి వెళ్ళిపోయి కేసులు పెట్టినాడు కూడా ఉన్నారండి. లేరండి? ఉమ్. ఈ రోజుల్లో మనం అవి కూడా చూస్తున్నామండి. ఏంటండి, వేరే మగాడికి అలవాటు అయ్యి భర్తను ముక్కల కింద నరికేయడం ఏంటండి? Yes, చూస్తున్నాం అలాంటివి కూడా. అసలు ఏంటండి అది నాకు అర్థంగా. ఇప్పుడు కొన్ని అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారా అంటే ధైర్యం లేదు. ఉమ్. అదే మగని చేయమనండి, దడామని చెప్పి దిగిపోతారు. మహిళా సంఘాలు దిగిపోతారు, రాజకీయ అందరూ దిగిపోతారు. ఉమ్. మరి ఈమె మనిషి, ఆడు మనిషి కాదా? అసలు అక్కడ ఏం తప్పు జరిగింది అన్నది అవసరం లేదండి. మరి ఎందుకు మరి ఆడవాళ్ళకి అంత సపోర్టివ్ ఉన్నాక మగవారికి ఎందుకు సపోర్ట్ వస్తలేదు అంటారు? మరి ఎందుకోసం అనుకుంటున్నారు? సపోర్ట్ ఎందుకు రావట్లేదంటే మగాడు చెప్పుకోలేడండి. మగాడు నా బాధ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలకి ఉన్న డామినేషన్ జెంట్స్కి లేదండి. ఉమ్. జెంట్స్కి పొడుగు నుంచి ఏంటంటే ఆడు ఒక ఎదవ, ఒక సన్నాసి, ఒక ఇది అంటే ఒక 10 మంది ఆడవాళ్ళతో తిరుగుతాడు అని ఒక స్టాంప్ ఉందండి. ఆ స్టాంప్ ఈ రోజు కూడా తిరుగుతుంది. ఉమ్. అది ఒకప్పుడు ఉండేదేమోనండి. కానీ ఈ రోజు భర్తకి నా సంసారం అంటే నా భార్య, నా పిల్లల్ని పెంచి పోషించుకుని ఒక స్టేజ్లో పెట్టుకోవాలి అనే స్టేజ్లో తిరుగుతున్నాడు తప్ప అలాగే మనం అందరం అంటలేదండి. కొంతమంది ఉన్నారండి, అది కూడా ఇలాగా ఈ భార్యల వలన మెంటల్ టార్చర్ ఎక్కువయ్యి ఆ భర్త ఏం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ రూపంలో కూడా శత్రువులు వస్తారన్నారు. వాడి దగ్గర డబ్బులు లేవు, ఏదో రకంగా పట్టుకెళ్ళాలి, సాక్షి సంతకాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు సాక్షి సంతకం పెడతాడు, డబ్బులు తీసుకున్నాడు, జంప్ అయిపోతాడు, వీటి బలి అయిపోతారుగా. కట్టాల్సింది. అవును. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు చెప్పుకోలేకపోతున్నారండి, నా బాధ ఇది, నా బాధ ఇది అని. అంటే ఇప్పుడు ఒక తల్లికి 4 కొడుకులు అనుకోండి, 4 కొడుకులు కరెక్ట్గా చూడాలి కదా అవును. తల్లిదండ్రుల్ని. అవును. కానీ ఇక్కడ ఈ భార్య పెట్టిన కేసు వలన ఈ భర్త పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ తల్లిదండ్రుల్ని, అంటే నేను తల్లిదండ్రులు చూడొద్దు అని నేను అంటలేదండి, అవును. తల్లిదండ్రులు చూస్తున్నాడు ఎప్పుడు దాకా, చనిపోయేదాకా కూడా. ఎందుకంటే ఇటు పక్క అన్నదమ్ములు ఏమన్నారు, అరే నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదరా, అమ్మని నీ దగ్గర పెట్టుకో ఉమ్. అంటారు. మంచి చెట్ల కానించి, హాస్పిటల్ కానించి, ఇప్పుడు తల్లిదండ్రులకి డే నైట్ వచ్చినా సరే వాళ్ళ వెనకాల కుక్క పిల్ల తిరగాలనండి. తల్లిదండ్రులు ఫోన్ చేసి అమ్మ నేను చూడాలని ఉంది, లేకపోతే నాన్నగారు నేను చూడాలని ఉంది, నాకు రావడం కుదరదు. సరే రావడం కుదరదు, ఒప్పుకుంటా. మరి రావడం కుదరదు అన్న వాడికి మరి ఆస్తి ఎలాగిస్తారండి? పాయింట్. ఆ తల్లిదండ్రుల్ని ఒక పని మనుషుల కన్నా హీనంగా వాడుకుంటున్నారు. ఆ సందర్భాలు ఉన్నాయండి, అటువంటి వాయిస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అవి మేము నాలుగు గీసుకోవడం తప్ప ఎందుకో పని చేయాలి. ఎందుకోసం మరి మీరు ఒక జాతీయ అధ్యక్షుడు మీరు కొట్లాడొచ్చు కదా మరి సమాజం పైన. ఎవరితో కొట్లాడమంటారు? మనకు సపోర్టింగ్ ఎవరు రారు. అసలు డబ్బు ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఉండడానికి చాలా మంది, ఉండడం 10,000 మంది పైన ఉన్నారండి. 10,000? కానీ ఎవరు రారు. ఎందుకంటే పరువు అండి. మగాడికి ముఖ్యంగా కావాల్సింది పరువు. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం పరువు పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే సరే పోతే మళ్ళీ మనం 10 మందిలోకి వెళ్ళి మళ్ళీ మనం ఇది అవ్వాలి అని థాట్లో ఉంటున్నారండి జనం. ఇప్పుడు లేడీ కనుకోండి, మహా అంటే గట్టిగా అంటే ఇంట్లో పని ఎంతసేపు ఉంటుందండి, ఓ 3 గంటలు 4 గంటలు ఉంటుందండి. అదే మగాడు బయటకు వెళ్ళారు అనుకోండి, తడుముకోవాలండి 4 తడుముకోలేదు అనుకోండి, ఎంతమంది ఆ మగాడి మీద ఆధారపడతారండి?
తల్లి, తండ్రి, భార్య, పిల్లలు. కుటుంబం అంతా. ఒకవేళ ఇంకా ఏమన్నా బేవర్స్ ఉన్నారనుకోండి, నేను ఆ మాట అనకూడదు. హ్మ్. ఇంకా అన్నదమ్ములు కూడా వీటి మీద ఆధారపడతారు. హ్మ్. లేరండి అలాంటోళ్ళు? ఉన్నారు, ఎందుకు లేరు? మరి వీళ్ళందరిని పోషించాలంటే అది టైం ఎక్కడుంటదండి? అవును. బిజీ షెడ్యూల్ ఉంటది. ఈ బిజీ షెడ్యూల్‌లో ఉన్నవాడు ఆ భార్యని ఎలా కొడతాడండి? మేము అడిగే పాయింట్ అదేనండి. హ్మ్. అంటే కొంత స్పేస్ అని ఉంటది గదా! కొంత టైం ఎంత బిజీ ఉన్నా కొంచెం ఉంటది టైం, అంటే వాళ్ళతో స్పెండ్ చేసే టైం గూడా కొంచెం ఉంటది డైలీలో. స్పెండ్ చేస్తాడండి. ఇప్పుడు హ్మ్. ఇంటికొచ్చిన భర్తకి, హ్మ్. "అరే బాబు! నువ్వు తిరిగొచ్చావు కదా! ఈ మంచినీళ్ళు తాగని గ్లాస్ అందించిందనుకోండి, హ్మ్. ఆ బాధలన్నీ మర్చిపోతాడండి. అవును. ఇంటికొచ్చి రాగానే ఒరేయ్! నువ్వు ఎదవరా! నువ్వు ఈ అమ్మ నీ బాబుని చూడాలి, ఆళ్ళని చూడాలి, ఈళ్ళని చూడాలని ఆ బయట టెన్షన్‌తో పాటు ఈ టెన్షన్ కూడా రేజ్ అవుద్ది. ఆడేం చేస్తాడు? మీ మాటగా నేను అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా. హ్మ్. 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 ఏం చేయగలడు? కోపమొస్తది. అప్పుడేం చేస్తాడు? ఛీ! ఏ థు దీనమ్మ ఇదొక ఇల్లు, ఇదొక కొంప, ఇదొక పెళ్ళమా? హ్మ్. ఆడికి పచ్చి బూతులొస్తాయండి. హ్మ్. అవునంటారా? కాదంటారా? అవునొస్తాయి. 100% ఒస్తాయి. ఆ టైంలో కూడా భార్యమణిగా ఏమనకూడదమ్మా, తిట్టమ్మా. నేను కుక్క పిల్లలాగా నువ్వు చెప్పిందంతా నేను వింటానని చెప్పి ఆడక్కడ చచ్చిపోయిన ఇష్టపడతారండి. అంటే భార్య మాటలకి భయపడుతూ బతుకుతుంది సమాజం అంటారు. కొంతమందున్నారండి. హ్మ్. పిల్లలు మెయిన్. పిల్లల గురించి ఆ భార్య పెట్టే టార్చర్ భరించేవాళ్ళు కొన్ని హ్మ్. లక్షల కోట్ల మందున్నారు. హ్మ్. ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే ఎప్పుడైతే 498 పెడుతుందో భార్య, కంప్లీట్‌గా భార్య పిల్లలు వెళ్ళిపోతున్నారు. హ్మ్. మరి ఈడికొద్దా పిల్లలు? భార్యకి పిల్లలు కావాలే. మరి భర్త లేకుండా మరి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అవును. మేము అడిగేది ఒకటేనండి. హ్మ్. ఒక భార్యకి అంటే ఒక అంటే మళ్ళీ నేను ఇది చెప్తే అందరూ అనుకుంటారండి. అందరి గురించి మాట్లాడతారండి. ఇప్పుడు ఒక మహిళల్ని పొగిడే మూలనే ఆమె అమ్మ అవుతుంది. తర్వాత నానమ్మ అవుతుంది. తర్వాత వగైరా వగైరాలు అవుతుందండి. ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆమెకి? భర్త లేకుండా ఇయన్నీ వస్తున్నాయా? లేదు. చాలా మంది అంటారండి. మగవాళ్ళకి మేమంటే ఆడది లేకుండా మగోడు ఎక్కడి నుంచి? అసలు మగోడు వాస్తవమే లేకుండా అది గూడా. మేము అడిగేది అదేనండి. హ్మ్. మగవాడు లేకుండా ఇయన్నీ ఆడదానికి ఎక్కడి నుంచి వస్తున్నాయో మేము అడుగుతున్నామండి. హ్మ్. దానికి ఇప్పటిదాకా నాకు సమాధానం దొరకలేదండి. ఓకే. గత 8, 9 సంవత్సరాలు నేను అడిగే ప్రశ్న ఇదేనండి. హ్మ్. ఇదొక్కటే ప్రశ్న పైన ఇంకా ఉన్నారు 9 సంవత్సరాల నుంచి. ఇంకా ఉన్నాయండి. హ్మ్. ఈ ఒక్కదానికే సమాధానం లేనప్పుడు మిగిలిన అడిగే లాభం ఉందండి. హ్మ్. ఎందుకసలు ఈ థాట్ ఎందుకొచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను గతంలో ఒక భార్యాభర్తని నేను కోర్టులంతా తిరిగా. హ్మ్. నేను కొన్ని వందల కేసులు, కొన్ని లక్షల కేసులు చూసానండి. లక్షల కేసులు. హ్మ్. ఇప్పుడు భర్త పోలీస్ స్టేషన్‌కో లేతే కోర్ట్‌కో ఎళ్ళాడనుకుందాం. హ్మ్. అప్పుడు భార్య ఎవరితో రావాలండి? కేస్ పెట్టినప్పుడు. హ్మ్. అయితే తండ్రితోనో, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోని. సంబంధించిన వాళ్ళతో రావాలి. కానీ బయట మరి మాట అంటే మళ్ళీ నన్ను మరి హ్మ్. హ్మ్. ఏమనుకుంటున్నారు? వేరే మగాడి బండి మీద వచ్చి భర్తని రెచ్చగొట్టడం ఎక్కడి దాకా కరెక్ట్ అండి? హ్మ్. అంటే కొన్ని కేసులు మీరు చూసారు అలాంటివి. చూడడం ఏంటండి డైరెక్ట్ ఇంకా లైవ్ షో అనమాట ఇంకా. ఓకే. ఇప్పుడు భర్త ఉన్నాడు. భర్త ఉండగా ఆ భార్య ఒంటి మీద అదే ఆ భార్య భుజం మీద ఇంకోటి చెయ్యేత్తే ఎలాగుంటది చెప్పండి ఒకసారి నాకు. ఊహించలేనిది మనం. ఏవండీ? ఊహించలేనిది అంటున్నా అది. అలా తట్టుకోలేని భర్తలు చనిపోయినోళ్ళు కూడా ఉన్నారు. యెస్. అవును. చాలా మందున్నారు. మరి ఆళ్ళ పరిస్థితి ఏంటండి? ఆడు మగాడు కాదా? హ్మ్. ఆడు చచ్చిపోయాడు. ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డని ఎవరిస్తారు? యెస్. అవును. మేము అడిగేది ఒకటే. హ్మ్. గతంలో బాధపడొచ్చేమో మేము కాదంటలే. హ్మ్. ఇది ఫ్యూచర్ అండి. ఆ గతంలో లేడీస్ చదువు సంధ్యలకి తల్లిదండ్రులు పంపేవాళ్ళు కాదు. అవును. కానీ ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకని చెప్పి పంపిస్తున్నారు. చదువు ఏం నేర్పిందండి? మేము అడిగేది అదే. ఈ రోజుల్లో కొంతమంది మహిళలకి చదువు ఏం నేర్పింది? మొగుడిని ఎలా సంకనాగించాలి? మొగుడి దగ్గర ఉన్న ఆస్తి ఎలా కొట్టేయాలి? మొగుడు ఎలాగ ఆత్మహత్య చేసుకోవాలి? ఇదేనండి సంస్కారం. హ్మ్. అంటే అమ్మాయిల అదే కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నాము. కొంతమంది గురించేనండి అదే మనం. అదే అమ్మాయిలు అన్ని తప్పులు చేస్తారు. మగవాళ్ళందరూ కరెక్టులు చేస్తారని చెప్పి అంటున్నారు మీరు. మగవాళ్ళు చేసేవన్నీ కరెక్టే. ఆడవాళ్ళు చేసేవన్నీ మరి తప్పంటున్నారు మీరు. ఈరోజు సాఫ్ట్‌వేర్ చూడండి. హ్మ్. సాఫ్ట్‌వేర్ వాడికి ఖాళీ ఉంటదండి? హ్మ్. చెప్పండి. హ్మ్. కష్టపడుతున్నాడు. గుడ్డలో చాకిరీ చేస్తున్నాడు. ఇంటికొస్తున్నాడు. హ్మ్. ఆడి బతుకేంటండి? హ్మ్. కుక్క కన్నా హీనం అండి. హ్మ్. మీకు ఒక అంటే నేను
ఇప్పుడు చూపించే మహిళను నేనైతే తప్పు పడతలేదండి. ఓకే. 100% కరెక్ట్ మాట్లాడుతున్నారండి వాళ్ళు. హ్మ్. అంటే మీకు నేను చెప్పే కంటే చూపించాననుకోండి, అవును. ఓహో! ఇలా ఆ మాట నా నోటితో నేను అనకూడదనండి. అందుకని ఏం ఓకే. కాదండి. నేను గనక హ్మ్. భరిస్తున్నాను. ఇంకొక ఆడదైతే నిన్ను భరించలేదు. ఇవ్వండి. బాగుందండి? బాగుందండి? నేను కాబట్టి భరిస్తున్నాను. ఎవడి భరించమన్నాడండి? హ్మ్. ఇప్పుడు ఆదికాలం నుంచి ఏమనుంది? మగోడు తిరుగుతాడు. మగోడు పెద్ద బేవర్సు. 10 మంది ఆడోళ్ళతో తిరుగుతాడు. తెలిసే కదండి పెళ్లి చేసుకుంటుందండి. హ్మ్. ఇప్పుడు చట్టాలు ఎందుకు ఇచ్చారండి? నిన్ను కొడితే, నిన్ను ఇబ్బంది పెడితే, మరి చట్టం ఆ విధంగా చెప్పినప్పుడు మరి ఈళ్ళు కూడా భర్తలను మార్చుకోవాలండి. కానీ దీనివల్ల భర్తలు మారతారా? హ్మ్. ఇదే మాట మేము చెప్పామనుకోండి మమ్మల్ని పచ్చిబూతులు తిడతారండి. ఓకే. ఇంకోటి చూపిస్తానండి. ఇంకో సన్నివేశం కూడా చూపిస్తాను. అంటే సినిమాలలో, టీవీలలో చూపిస్తే ఏమన్నారు గానీ, రియల్ లైఫ్‌లో మేము పోరాడితే ఆ! మాత్రం మాపై ఇవన్నీ చూసుకుంటే వెనకాల 7 తరాలు చూడడం కదా. అరే బాబు మీ ఇద్దరు ఫ్రెష్ కాదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ ఉండదు, 10th క్లాస్ ఉండదు, అన్ని అయిపోయి ఉంటాయి ముందు. హ్మ్. ఇదే మాట మేము చెప్తే మమ్మల్ని ఎంతమంది పచ్చిబూతులు తిడతారండి? ఇదే మాట. ఏదో ఇదే మాట మగాడిగా నేనే చెప్పాను అనుకోండి. ఇదే లెవెల్ నేను చెప్పాను అనుకోండి. హ్మ్. నాకు ఎంతమంది ఫోన్లు చేసి నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారండి? హ్మ్. ఓకేనండి. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందని చూపిస్తాను. ఓకే. సో, అంతా పెట్టుకున్నామన్నమాట అంతా. మరి రికార్డ్ పెట్టుకోకపోతే రేపొద్దున్న మీరే అంటారు ఏమండి మాకు రికార్డ్ ఎందుకు చూపించలేదు అని మీరే అడుగుతారు. ఇప్పుడు ఎదిగిన అక్క ఇంట్లో పూసు తాగింది, ఎదగాల్సిన చెల్లి ఓర్నబెట్ట తాగింది. కానీ ఏ రక్త సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మన రక్తం తాగేదేరా పిల్లం వచ్చి. ఆయన చెప్పాడు వెనకాల ఎంతమంది చప్పట్లు కొడుతున్నారండి? హ్మ్. అదే అండి పెళ్ళం అంటే అది. మీకు డైరెక్ట్ లైవ్ లో చూపిస్తానండి నేను. హ్మ్. అంటే అంత సమాజంలో మర్యాద లేకుండా పోతుంది. ఇంకా ఉన్నాయండి పచ్చి బూతులు అన్నమాట. ఇంకా అవి చూపిస్తే మీరు కెమెరాలో కూడా ఆఫ్ చేసేస్తారేమో. హ్మ్. ఇన్స్టాగ్రామ్ లో ఎంత చండాలం అంటే వినలేనటువంటి చండాలం అన్నమాట. హ్మ్. మరి నేను నోటితో చెప్పొచ్చు అంటే చెప్తాను మరి. హ్మ్. చెప్పండి పర్లేదు మీకు. చెప్పండి పర్లేదు. ఇక్కడ లేడీస్ ఎవరు లేరు కదండి. లేదు. అని కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిస్తాను. అవును. ఇప్పుడు ఆడదానికి బాడీ అనేది పవిత్రత అండి. అవును. అలాంటి పవిత్రత ఓపెన్ చేసి చూపించిన వాళ్ళు ఉన్నారండి. హ్మ్. మరి అవి తప్పు కాదండి. అవి చూస్తే మనిషి టెంప్ట్ అవుతాడా లేదా? మగాడన్నావు టెంప్ట్ అవుతాడా లేదా? మరి దాని మీద ఏ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే అది చూపించిన వాళ్ళు నేను తప్పు అంటలేదండి. సమాజం ఇలాగ ఉందిరా బాయ్, చట్టాలు మార్చండ్రా యదవనా కొడకల్లారా అని ఇండైరెక్ట్ లో చెప్తున్నారండి వాళ్ళు. హ్మ్. ఇండైరెక్ట్‌గా ప్రూవ్ చేస్తున్నారు. చూపిస్తున్నారండి వాళ్ళు. హ్మ్. మీకు ఇంకోటి నాకు దొరుకుతలేదు ఇందులోనే, అది కూడా ఇందులోనే ఉంది. ఓకే. ఫారెన్ లో ఒకరిని పెళ్లి చేసుకుంటే వాడితోనే ఉంటుంది, నచ్చకపోతే డైవోర్స్ ఇచ్చి 10 మందిని చేసుకుంటుంది. కానీ మన ఇండియాలో ఒకరిని చేసుకొని కొంతమంది 9 మంది రంగుమూగుల్ని పెట్టుకుంటారు. నేను ఇది అబద్ధం ఆడింది కాదుగా, హ్మ్. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది. హ్మ్. మరి ఎన్ని పచ్చి బూతులు మరి ఒక భర్త అనుభవించేటప్పుడు మరి చట్టాలు ఎందుకు మారుతలేదండి? హ్మ్. మరి భర్త కూడా మనిషేగా. అవును. ఇప్పుడు ఇయే మాటలు మేము చెప్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నన్ను ఏమనుకోకండి. హ్మ్. ఇయే మాటలో ఒక భార్యాభార్య సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనే చెప్పాను అనుకోండి, నా మీద ఎన్ని కామెంట్లు పెడతారండి జనాలు? హ్మ్. మరి వాస్తవాలే కాదండి. అలాగే ఎన్టీవీలో కూడా టీవీ 9 కూడా ఆ భర్తన ముక్కల ముక్కల కింద నరికి గోంచెంచులో కప్పెట్టి ఆ లైవ్లు కూడా ఉన్నాయండి అది. హ్మ్.
మీకు నచ్చకపోతే వదిలేసేయండి. ఓకే. సో, అంటే ఇవన్నీ వింటుంటే నీకేమనిపిస్తూ ఉంటది? అంటే లైక్ అలాంటివి వింటుంటే అంటే ఈ సమాజంలో నాకు కాదండి. ఆ! జనాల్ని మారమని చెప్తున్నామండి మేము. హ్మ్. నేను ఆల్రెడీ ఇయన్నీ అనిపించామండి. ఇయన్నీ చూసేసాం, అనిపించేసాం. అంటే నీ లైఫ్‌లో ఎలాంటివి చూసారు మీరు? అంటే ఇంత ఒక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా భార్యాభర్తల నేను సంఘానికి ఏమైతే మీరున్నారు గదా! చూడకూడదా అంతకు రెట్టింపే చూసానండి నేను. ఎంత హింసలు పడ్డావు? ఎంత బాధపడ్డావు? నా నా చెప్పాను కదండీ! ఇప్పుడు ప్రతి మనిషికి టాలెంట్ ఉంటదండి. హ్మ్. మీలో టాలెంట్ ఉంటది. నాలో అలాగే అందరిలో అందరికి టాలెంట్ ఉంటది. హ్మ్. ఆ టాలెంట్ అనేది ఎప్పుడొస్తదండి? మన జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు ఒక రకమైన థాట్ వచ్చినప్పుడు టాలెంట్లు బయటకొస్తాయండి. హ్మ్. అందరూ గుమిగూడిపోయి ఇప్పుడు చూడండి ఇది ఒక మనిషి అండి. ఈ మనిషి చుట్టూ 10 మంది నుంచొని పచ్చి బూతులు తిడతా ఉంటే ఈ మైండ్ ఎక్కడ పనిచేస్తదండి? వచ్చి థాట్ ఎలాగొస్తదండి? ఈడు గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంటది. గోల్డ్ మెడల్ కొట్టగలడా? కొట్టలేడు. ఫస్ట్ మైనస్ పాయింట్ అదేనండి. హ్మ్. ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే భార్య అండి. తర్వాత మైనస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళండి. అది అన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఈ సంఘానికి సంబంధించి అసలు ఏమేంటి సార్? అంటే ఏంటి ఈ సంఘం ఏం చేద్దామని చెప్పి సంఘాన్ని మీరు స్థాపించారు? అసలు మీ డ్రీమ్ ఏంటి? మీ గోల్ ఏంటి అసలు? మాకు 13 డిమాండ్స్ చెప్పామండి. హ్మ్. తర్వాత ఏంటంటే మాకు కూడా మహిళలకి మహిళా కమిషన్ ఇచ్చినట్టుగా పురుషులకు కూడా పురుష కమిషన్ ఇమ్మంటున్నామండి. ఓకే. కమిషన్ ఇచ్చిన తర్వాత ఎవరు ఎన్ని కేసులు పెట్టారు అంటే ఇక్కడ కేస్ ఈజ్ ఇంపార్టెంట్ కాదండి. కేస్ అనేది లేడీస్‌కి ప్లస్ పాయింట్ అండి. జెంట్స్‌కి మైనస్ పాయింట్ అండి. హ్మ్. ఎందుకంటే లేడీస్ ఖాళీగా తిరుగుతారు గనక ఆళ్ళకి ప్లస్ అండి. అంటే అందరు తిరగరు. కొంతమంది ఉంటారు అంటున్నారు. మనం మాట్లాడేది కొంతమంది కొంతమంది గురించి. గురించి. ఓకే. మనం అందరి గురించి యెస్. మాట్లాడతలేదండి. యెస్. అందరు మగాళ్ళు ఇలాగే ఉంటారు. అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారని మనం లేదు. మాట్లాడతలేం. కొంతమంది. ఇది మా కాన్సెప్ట్ కూడా అది కాదండి. హ్మ్. ఎందుకంటే మాకు అన్నదమ్ములున్నారు, అక్క చెల్లెళ్ళున్నారండి. మేము అటు మాట్లాడలేం, ఇటు 2 వైపులా మాట్లాడలేమండి. కొంతమంది మహిళలున్నారండి. మగాళ్ళందరూ అంటారు. మగాళ్ళందరూ ఏం చేశారండి అవును. ఆమెని? నువ్వు మాట్లాడు. నువ్వు ఎక్కడి దాకా మాట్లాడలేక అక్కడి దాకా మాట్లాడు. కానీ మా కాన్సెప్ట్ అది కాదండి. మేము 2019లో భార్యాభర్తలు, అత్త ఆడపడుచులు, వదిన మరదళ్ళు అని తోటికోడళ్ళు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసామండి. మీరు? మాకు ప్రతీది కూడా యూట్యూబ్ ఛానెల్ ఉంటదనమాట అండి. ఓకే. సో, పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ ఆ! చేసినారు. ఎందుకంటే భార్యాభర్తల సంఘాన్ని పెట్టినా సరే మాకు న్యాయం జరుగుతలేదని పార్టీ పెడితే, పార్టీలో హ్మ్. కొంతమంది ఫోన్‌లు చేసామండి. పార్టీ పేరు మారుస్తాను, వస్తాను కూడా మాకు చెప్పారండి. హ్మ్. అందుకు ఇప్పుడు పార్టీ పేరు కూడా మార్చామండి. ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ అని పేరు మార్చామండి. ఓకే. ఇప్పుడు దాన్ని తొందరలో రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తున్నామండి. ఓహ్! సూపర్. ఆ! హ్మ్. ఎందుకంటే ఒకటండి దెబ్బ మీద నించున్నప్పుడు దెబ్బ మీద నిలబడాలండి. హ్మ్. అదే మీ గోల్ ఏంటి అసలు? మీ మా గోల్ ఒకటేనండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి. ఇన్‌స్టాగ్రామ్ సర్వనాశనం చేస్తుందండి. మగవాళ్ళని పూర్తిగా నాశనం చేసేదే ఇన్‌స్టాగ్రామ్ అండి. హ్మ్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేటటువంటి వర్డ్స్ ప్ర మామూలుగా మాన్యువల్‌గా మనం ఎక్కడ చూడము. హ్మ్. అంత వరస్ట్‌గా మాట్లాడుతున్నారండి. మీరు రీల్స్ చెయ్యొద్దు అని మేము అనట్లే. మీ సబ్‌స్క్రైబర్‌ల గురించి దయచేసి పురుషుల్ని మార్చకండి. హ్మ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి రావాల్సిన అవసరం ఏంటి? అంటే ఇంకొక అమ్మాయి ఈ భర్తెళ్లి ఇంకో అమ్మాయిని ఆశించి ఈ భార్య ప్లేస్‌లో ఇంకొక భార్యని ఎందుకు తెచ్చుకోవాల్సొస్తుంది? హ్మ్. ఇప్పుడు భార్య సకల సౌకర్య మర్యాదలు ఇచ్చినప్పుడు ఇంకో భార్య దగ్గరికి ఎందుకెళ్తాడండి? హ్మ్. మేము అడిగేది అదే. ఇప్పుడు నీలో లోపం ఉన్నప్పుడు లోపాన్ని సరిదిద్దుకో. సరిదిద్దుకోలేనప్పుడు నీకు విడాకులు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కామ్‌గా వెళ్ళిపోమని చెప్తున్నామండి. విడాకులు తీసుకొని వెళ్ళిపో. హ్మ్. భర్తని ఇంకొకడిని నువ్వు ఆశించి, ఆడితో ముక్కలు ముక్కల కింద నరికించి, ఆడి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు? హ్మ్. అంటే ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి నిజంగా చెప్పాలి నేను అడిగే ఈ క్వెషన్‌కి. చెప్పండి. ఆడవాళ్ళ పైన మీరేమన్నా పగబట్టారా? అసలు ఆడవాళ్ళంటే మీకు ఏందసలు ఆడవాళ్ళని అంటే అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి మీ దృష్టిలో వాళ్ళని? పగపడితే, హ్మ్. పగపడితే ఒక భార్యాభర్తల సంఘం పెట్టుకొని, హ్మ్. అలా కాదమ్మా మీరు ఇలాగ అంటే ఈ దారిలో వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. హ్మ్. పగపడితే హ్మ్. మేము పగబట్టడం మూలానే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిలేషన్‌షిప్ కాపాడుకోమని చెప్తున్నామండి. హ్మ్. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఇబ్బంది పడతలేదండి.
ఈ వైఫ్ పెట్టే కేసుల వలన పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఉమ్, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో తండ్రి ఎవడని చెప్పుకోలేకపోతున్నాడండి. ఆడి వంశం ఏ వంశం చెప్పుకోలేకపోతున్నాడండి. ఆడి వయసు మీరిన పని చేస్తున్నాడండి. ఇక్కడ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. ఇక్కడ భర్తల జీవితం నాశనం అయిపోతుంది. ఉమ్, పిల్లలు అడ్డదారులు తొక్కుతున్నారు. భర్త అంతకన్నా అడ్డదారులు తొక్కుతున్నాడండి. ఉమ్. ఆ కేసుల వల్ల మెయిన్ కేసుల వల్లనండి. అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే మీకు కోపం. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఉమ్, నాకు ఎవరి మీద కోపం లేదు. ఉమ్, నేను కోపం ఉంటే భార్యాభర్తల సంఘం నేను ఓపెన్ చేసి మీరు మారండి చెప్పాల్సిన అవసరమే నాకు లేదండి. ఉమ్. అంటే మీరు మాట్లాడే ప్రతి దాంట్లో అబ్బాయిలను ప్లస్ చేసి అమ్మాయిలను కొంచెం మైనస్ చేసినట్టు అమ్మాయిలన్నీ కాదు కదండి. కొంతమంది. మరి ఎస్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది. అవునండి. సో మన ఇంటర్వ్యూలో టోటల్ అమ్మాయిలు అందరిని ఎవరు అంటారు, జస్ట్ కొంతమంది కానీ నేను ఫస్టే చెప్పానండి, నాకు అమ్మాయిలంటే ద్వేషం లేదు అని స్టార్టింగ్ చెప్పానండి. కానీ మారమని చెప్తున్నాడు మేమండి. మ్యారేజ్ చేసుకున్నారు, కష్టమో నష్టమో మారండి. మీరు మారడం కాక మీ భర్తను కూడా మార్చుకోండి. మారాలా లేదా అనేది మొత్తం ఒక భార్య చేతిలోనే ఉంటుందండి. భర్తను బాగు చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉంటుంది. భర్తను నాశనం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉంటుంది. ఓకే, అంటే మీ భార్య బాధితుల సంఘంలో జాయిన్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది ఉంటారు? ప్రెసెంట్ అంటే ఒక 100 మంది దాకా ఉంటారండి. అంటే ఆ 100 మందిలో భార్యతో టార్చర్ పడి వదిలిపెట్టిన వాళ్ళేనా, లేకుంటే వాళ్ళు కలిసి ఉంటున్న వాళ్ళ? వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి. అదే మరి కలిసి ఉన్నప్పుడు మళ్ళీ దీంతో అవసరం ఏముంటది? మరి మహిళా సంఘాలు పెట్టారండి. మరి భర్తలు వదిలేసిన వాళ్ళు మహిళా సంఘాల్లో ఉన్నారా? భర్తలతో కాపురాలు చేసే వాళ్ళు లేరా? ఓకే, అలా ఈ సంఘం అంటారు. మరి అంతే కదండి. అంటే ఇలా భార్య బాధితుల సంఘం. అవునండి. మహిళా సంఘాలు వేరే, భార్య బాధితుల సంఘాలు వేరే. రేపటి రోజు భార్య నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళని భార్య బాధితుల సంఘం అని చెప్తానని చెప్పి మీరు చెప్పారు. మరి దీనికి ఆ మహిళా సంఘాలకి ఇలా లింక్ ఉంటది? అసలు మేము మా సంఘం స్టార్ట్ చేయడమే మహిళా సంఘాలని ఇన్స్పిరేషన్ తీసుకుని స్టార్ట్ చేశానన్నానండి. ఎందుకు ఇన్స్పిరేషన్ చేస్తున్నారని మీరు అడిగితే నేను చెప్పే సమాధానం ఒకటే. గతంలో ఒక భార్య బాధితుడు అనేవాడు భార్యను కొట్టాడా తిట్టాడా అని చూడకుండానే ఇంటి దగ్గరకు వచ్చి మహిళా సంఘాలు, అదే భర్తల ఇళ్ళ దగ్గరికి వచ్చి టెంట్లు వేసుకొని డౌన్ అంటే కొంతమంది అత్తమామలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటండి? వాడు నిజంగా తప్పు చేశాడా లేదో తెలియదు, పూర్తిగా తప్పు చేశాడో తెలియదు. తెలియకుండానే మరి మా ఇన్స్పిరేషన్ మహిళా సంఘాలండి. ఆ మహిళా సంఘాలు నేను కూడా కలిసానండి కొంతమందినండి. మీ ఆవిడ వచ్చి మళ్ళీ కేసు పెట్టింది అనుకో, మళ్ళీ మేము వస్తాం. మరి నా తప్పు చూపించాలి కదండి, మాకు అవసరం లేదు. మరి అవసరం లేకుండా సంఘాలు పెట్టినప్పుడు మరి మేము భార్యాభర్తల సంఘం పెట్టాలని మాకు ఆలోచన మరి తెప్పించిందే సంఘాలండి. ఓకే, మీకు ఆలోచన తెప్పించిందే సంఘాలు, మహిళా సంఘాలు. అంటే నేను వెళ్ళి మాట్లాడిన మహిళా సంఘాలు మళ్ళీ అందరూ అనుకుంటారండి నేను ఏ మహిళా సంఘాలతో మాట్లాడానో వాళ్ళే నాకు ఈ ఇంప్రెషన్ తెప్పించింది వాళ్ళేనండి. ఓకే, కొంతమంది పేర్లు చెప్పగలుగుతారు ఏమన్నా? పేర్లు అంటే ఆ సంఘాల పేర్లు వద్దండి, వాళ్ళకి అర్థమైపోతుంది అంటారు. అర్థమవుతాం కదండి, నాకు ఇంట్రెస్ట్ లేదంతా. ఓకే, గతం గత. ఓకే, సో ఎంతమంది ఇప్పుడు 100 మంది దాకా ఉంటారు. మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిందా తెలంగాణ నుంచి? తెలంగాణ కదండి, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, నాది నేను జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అండి. అవును, నాది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి. ఓకే, నాకు యూట్యూబ్ ఛానల్స్ 2 ఉన్నాయండి. బీబీఎస్ తాడేపుగూడ ఒకటి, బీబీఎస్ హైదరాబాద్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. తర్వాత నేను మాట్లాడిన ప్రతి స్టేట్మెంట్ కూడా యూట్యూబ్లో భార్య అబ్బాయిల సంఘం హైదరాబాద్ అని కూడా వస్తుందండి. ఓకే, టోటల్ మొత్తం నాది ఆల్ రికార్డెడ్ అండి. నేను ఎవరు అనేది 100% తెలిసింది. ఓకే, అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? జాబ్ కానీ వర్క్ ఏదైనా చేస్తానండి. నేను యాక్చువల్గా డిటిపి టైపింగ్ వర్క్ చేస్తానండి. అలాగే మీ పేరుని నేను ఒక 400 రకాలు రాస్తానండి. నా పేరునే 400 రకాలుగా రాస్తారు? 400 రకాల. తెలుగులో అనిల్ అనేది 400 రకాలు రాస్తా. ఇంగ్లీష్లో ANIL అనిల్ అనేది 400 రకాలు రాస్తా. ఒకసారి ఇందులో 3 రకాలు రాస్తానండి. ఒకటి అర్థమయ్యేటట్టు రాస్తా, రెండోది అర్థమయ్యి అర్థం అన్నట్టు రాస్తా, మూడోది అసలు అర్థం కాకుండా రాస్తా. 3 రకాలు రాస్తాను. ఓకే, 3 రకాలు కలిపి మూడోది అయితే మీ వల్ల కాదు చెప్పడం, మీ వల్ల కాదు ప్రపంచంలో ఎవరి వల్ల కాదు చెప్పడం అండి. ఆల్రెడీ మన సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చామండి.
ఇప్పుడు మీకు ఎందులో రాయమంటారు? ఇంగ్లీష్లో రాయమంటారు, తెలుగులో ఇంగ్లీష్లో రాయండి ఒకసారి. అని సింగిల్ మోడ్ అండి. ఉమ్, ANIL అర్థమవుతుంది. అర్థం ఎట్లా రాస్తానండి? నేను చెప్పిన మళ్ళీ మీకు అర్థమైంది, నేను చెప్పకపోతే మీకు అర్థం కాదండి. ఏంటి మరి ఈ స్టైల్ ఏంటి, ఇలా రాయడం స్టైల్ ఏంటంటే వేరే నేను లాంగ్వేజ్? అట్లా స్టైల్ పేర్లు ఏం పెట్టలేదండి. ఓకే, ఓన్గా నా మీరే క్రియేట్ నా చేసుకున్నారు. ఓన్గానే నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇంకో టైప్ రాయండి, వేరే పేరు రాయండి, మీకు మీ వేరే ఏదైనా సంథింగ్ నేను గుర్తుపడతాడు. BA. ఏంది BA? ఓకే, అంటే ఏంటి స్టైల్ ఏంటి అట్లా? పేర్లు పెట్టలేదా అన్న, అది చెప్పాను మీకు. దేనికి ఉమ్, పేర్లు లేవు. ఉమ్, అంటే అది నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నాను. ఉమ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనాల దృష్టిలో పెట్టాలని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో అంటే ఒక్కటే పేరుని 400 టైప్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అది. మీకు కావాలంటే తెలుగులో కూడా రాస్తాను, ఇబ్బంది లేదు. ఓకే, పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ అండి. అసలు అంటే గుర్తుపడతట్టు గుర్తుపట్టకుండా డిఫరెంట్ టైప్స్ రాస్తారేమో. అవునండి. ఓకే, ఇందులో ఏదైనా చదివారా? నేను లా డిస్కంటిన్యూ. ఓ, లా డిస్కంటిన్యూ. ఇది ఆర్ట్ కూడా నేను ITI చదివేటప్పుడు మా మాస్టర్ అందులో టాప్ ఫ్రంట్ వ్యూస్ ఉంటాయి అనమాట. ఒకప్పుడు డ్రాయింగ్ అనేది నాకు రాదండి యాక్చువల్గా. అప్పుడు మా మాస్టర్తో ఛాలెంజ్ చేసి ఆ టాప్ ఫ్రంట్ వ్యూస్తో ఇంకా డిజైన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నానండి. ఓ, నిజంగా సూపర్ అసలు అది. సో దీని మీద ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా దీన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి. ఇది నాకు వచ్చి 30 years అవుతుంది. సరే, నా యవ్వనం అంతా కూడా కోర్టులకి పోలీస్ స్టేషన్ దారిపోయి సరిపోయిందండి. మొత్తం మీద నా లైఫ్ 13-14 సంవత్సరాలు వేస్ట్ అయిందండి. ఓకే, ఆ వేస్ట్ లో ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయండి. ఉన్న నేను అదే అంటున్నానండి, ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది. అవును, అందా చెప్పాను చూడండి, ఆ టాలెంట్ ఈ కేసుల గురించి, ఈ కొంతమంది భార్యల గురించి ఈ టాలెంట్ అంతా ఎగిరిపోయి ఈ టాలెంట్ పోయి కొత్త టాలెంట్ వస్తుంది. ఏమని, నా పిల్లల్ని ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, అలాంటి థాట్స్ వస్తాయంట. మరి అంతే కదా. ఇప్పుడు పిల్లి ఉందండి, ఒక రూమ్ లో పెట్టి కొడతా ఉంటే ఏం చేస్తుందండి? ఎదురు తిరుగుతుంది. సేమ్. ఓకే, ఇది ఒక భార్యల వల్లనే కాదండి, కొంతమంది అన్నదమ్ములకు తల్లిదండ్రులు చూడరండి, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు ఇవ్వరండి, దౌర్జన్యంగా అనిపిస్తారు. ఎక్కడ కేసులు పెట్టినా 4 గీసుకోమంటారండి. మీ అన్నయ్య లేదా మీ తమ్ముడా నిన్న తంతాడా, నిన్ను చంపుతాడా, చంపాక ఏం చేస్తారండి? ఇప్పుడు లేవండి, ఇప్పుడు అన్న వెళ్ళి తమ్ముని చంపేసినవి, లేదా తమ్ముడు వెళ్ళి అన్నని చంపేసినవి, మరి ఇప్పుడు ఆ వచ్చే ఆస్తి ఎవడో ఆడు అనిపించుకుంటూ చచ్చిపోతున్నాడు. దాని గురించి ఎవరో మాట్లాడరే. అంటే ఇప్పుడు మీ సంఘంలో జాయిన్ కావాలంటే ఎలా ఉంటది? జాయిన్ కావాలంటే మామూలుగా అయితే ఫ్రీ జాయినింగ్ అండి. జాయినింగ్ ఫ్రీ ఉంటది. మీటింగ్స్ ఏమైనా ఉంటాయా? మేము మీటింగ్స్ పెట్టేవాళ్ళు ఉండే, ఇప్పుడు మీటింగ్స్ కూడా మానేస్తాను ప్రజెంట్. ఎందుకంటే భార్య బాధితుడు అనేవాడు బయటకు చెప్పుకోలేడండి, నా బాధ ఇది, నేను ఈ బాధ అనుభవిస్తున్నాను, నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పుకోరండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, భార్య బాధితుడు అవ్వాలంటే చాలా పెట్టుబట్టాలండి. ఆడంత అదృష్టవంతుడు ప్రపంచం మీద లేడండి. అదృష్టం అని మీరు అంటున్నారు? 100% అండి. అది తెలియక ఏంటంటే మన దురదృష్టవంతులు అంటారు. అంటే ఏ విధంగా అదృష్టం అంటున్నావు? అంటే ఏ విధంగా కాపురం విడిపోతే మంచిది అనుకుంటున్నాను. నేను కాదండి, ఒకవేళ నేను అదే చెప్పా, ఒకవేళ అన్నానే తప్ప కాపురం ఎడగొట్టుకోమని చెప్పలే. కర్మకాలి అడు భార్య బాధితుడు అయితే కాన్సెప్ట్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. నేను కాపురాలు విడదీసుకోమని చెప్తలే, ఒకవేళ అంటున్నారు. ఒకవేళ అంటే చెప్పలేం కదండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఇంటికి వచ్చేదా గ్యారెంటీ ఉందా? లేదు. జీవితం కూడా అంతేనండి. జీవితం అనేది ఒక గేమ్, అన్నిటికన్నా పెద్ద గేమ్, అన్నిటికన్నా అద్భుతమైన గేమ్. ఈ గేమ్ ఆడాలన్నా అదృష్టం ఉండాలి. ఆడలేనోడు ఏం చేస్తాడు? చనిపోతాడు. ఆడడం అనేది దానంత మజా ఇంకోటి ఉండదు.
హ్మ్. అది తెలిసున్నవాడు మాత్రమే అడగలండి అది. ఓకే. దానంత లక్కు హ్మ్. ప్రపంచం మీదే లేదండి. హ్మ్. ఓకే. సో, చివరిగా చెప్పండి. ఈ సమాజానికి గాని ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఈ సమాజానికి? మేము చెప్పేది ఒకటే, ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ని కట్ చేయమంటున్నామండి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌ల వలన ఎవడికి సోషల్ ఎవరికి మీడియాల ద్వారా కొన్ని సోషల్ మీడియా ద్వారా అంటారా? లేకపోతే ఓన్లీ ఇన్‌స్టాగ్రామే అంటున్నారా? ఎక్కడెక్కడైతే ఇలా ఎందులో చెడుగా ఎందులో ఉంటాయో. అయితే హ్మ్. అరాచకాలుగా చూపిస్తున్నారో, అంటే హ్మ్. వల్గర్‌గా చూపిస్తున్నారో ఆటిల మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నామండి. ఓకే. సో, ఇప్పటిదాకా మీరు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మావి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ డిమాండ్స్ అవి కొన్ని డిమాండ్స్ డిమాండ్స్? అంటే ఫస్ట్ ఏంటంటే 498 పెట్టుకోమంటున్నాం. హ్మ్. 498 పెట్టుకున్న తర్వాత కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి, అది కూడా ఎప్పుడండి? సంవత్సరం తర్వాత. అవును. ఎమ్మటే కాదండి. హ్మ్. సంవత్సరం తర్వాత కేసు తేలినా, అంటే కేసు అయ్యినా అవ్వకపోయినా సెకండ్ మ్యారేజ్ యాక్ట్ ఇచ్చి రెండో వివాహానికి అనుమతి ఇవ్వమని చెప్పి అడుగుతున్నామండి. ఓకే. ఫస్ట్ పాయింట్ అండి. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే ఫో 498 పెట్టి మాకు భర్తలు అవసరం లేదు అని వెళ్ళిన మహిళలకి భరణం కట్ చేయమని చెప్పి అడుగుతున్నామండి. హ్మ్. మూడోది ఏంటంటే కోర్టు కేసుల్లో ఉన్నప్పుడు మా పిల్లల్ని, అంటే ఏ భార్య, ఏ భర్త అయితే కలిపి అదే ఆళ్ళకున్న పిల్లల్ని 4 రోజులు భార్య దగ్గర, 3 రోజులు భర్త దగ్గర ఉండేటట్టు చట్టం తయారు చేయమని అడుగుతున్నామండి. హ్మ్. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మైండ్ సెట్ మారదండి. హ్మ్. తల్లి తప్పు చేసిందా? తండ్రి తప్పు చేశాడా? గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది ఫస్ట్ పిల్లలకి అర్థమవుతుందండి. హ్మ్. ఇవన్నీ సాధ్యమైతాయి అనుకుంటున్నారా మీరు? సాధ్యం అవ్వడానికే ప్రయత్నిస్తున్నామండి. అవుతదా? లేదా? అనేది క్వెషన్ మార్క్. 100% అండి. ప్రయత్నంలో తప్పులేదంటావు. 100% తప్పులేదు. తప్పంటే చెప్పండి లేలే. ఆపేస్తాను. 100% తప్పులేదు. ఇప్పుడు చెరువులో గేలం వేస్తాం. గేలం వేయగానే చేప పడిపోద్దని గ్యారంటీ ఉందా? లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ మేము చెప్తున్నాం. ఓకే. ఇంకోటేంటంటే విడాకుల్లో కర్మగాలి విడాకులు తీసుకున్న ఎడల భర్త ఇంటి పేరుని భార్య గాని, పిల్లలు గాని వాడకూడదని ఒక చట్టం అంటున్నామండి. భర్త ఇంటి పేరుని వాడొద్దు. మరి అంతే కదండీ! హ్మ్. ఇప్పుడు విడాకులు తీసుకున్నది సంబంధం తెగిపోద్ది ఆడనే. తెగిపోయింది. హ్మ్. తెగిపోయినప్పుడు మరి భర్త ఇంటి పేరు ఎలా వాడుకుంటది? హ్మ్. 2 ఆ పిల్లలు భర్త దగ్గర ఉంటే భర్త ఇంటి పేరే వాడుకోమంటున్నాం. మరి భర్తకి సంబంధం లేదు, నాకే సంబంధం ఉన్నప్పుడు మరి భర్త ఇంటి పేరు మరి పిల్లలకి ఎందుకు వాడతారు? హ్మ్. కరెక్ట్ అంటారా? తప్పే కదండి మరి. ఓకే. హ్మ్. రేపొద్దున ఎక్కడో, అంటే ఈమె పెంపకంలో మరి మంచిదైతే పర్లేదు, చెడ్డ పెంపకం అనుకోండి, ఈమెకి పేరు రాదు. ఫస్ట్ ఇంటి పేరు మీద పడతారు. అవును. ఆ ఇంటి పేరు భర్త ఎందుకు ఇవ్వాలండి? భర్త హ్మ్. బాధ్యత తీసుకోవట్లేదు కదా అక్కడ. ఓకే. సో, అందుకే పేరు మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పేరు కాదండి, ఇంటి పేరు అదే ఇంటి వాడద్దు. పేరు మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ డిమాండ్స్ మీకున్నాయి. అవునండి. హ్మ్. మా ఇంకా డిమాండ్స్ ఇంకా వింటే షాక్ అవుతారు. అందుకని మేము ప్రస్తుతానికైతే అయ్యి అడుగుతున్నామండి. ఓకే. ప్రస్తుతానికి అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? ఇంకా వేరేది ఉంటదంటారు. మరి అంతే కదండి. హ్మ్. మరి సో, ఆడవాళ్ళకి ఏం చెప్తారు చివరిగా? పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఆ భర్తతోనే ఉండమని చెప్తున్నాం. లేదు మీకు ఇష్టం లేదు, ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోండి. ఎందుకంటే హ్మ్. ప్లస్ మైనస్ 2 చెప్తానండి. ఓకే. అదే మంచిగా అర్థం చేసుకుంటే బాగుపడతారు. మంచిగా అర్థం చేసుకోకపోతే నా తప్పు కాదండి. ఓకే. అబ్బాయిలకి ఏం చెప్తావు మరి? అబ్బాయిలకి అంతేనండి. హ్మ్. ఇప్పుడు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇది చెప్పాము అంటే ఆళ్ళు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. అవును. ఇంకా అది ఆళ్ళ స్వతసిద్ధం మీద ఉంటదండి. అంతే అంటారు. కొంతమంది అంటారు, చెప్పడానికి నువ్వెవడురా అని అంటారు. హ్మ్. ఆ మాట మనకెందుకంటారు? హ్మ్. ఎవరిష్టం వాళ్ళదంటావు. కానీ ఈ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు. మరి అంతే కదండీ. ఓకే అండి. రమ్మంటున్నాం, బయటకి రమ్మంటున్నాం. మగాడికి చట్టం ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాం. హ్మ్. కొంతమంది మగాళ్ళకి చట్టాలే ఇవ్వద్దు, ఇప్పటికే ఆగుతలేదని అన్నారు. హ్మ్. సరే ఎక్కడ ఆగుతలేదో మనం చూపియమంటున్నాం. హ్మ్. మరి ఇప్పటిదాకా ఎవరు చూపియలేదు నాకండి. హ్మ్. సో, దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నావు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి. పిలిచినంబడే వచ్చినందుకు. ఓకే. ఓకేనండి. అసలు భార్య బాధితుల సంఘం ఏంది? అంటే వాట్ ఈస్ భార్య బాధితుల సంఘం అంటే మనకి క్లియర్‌గా ఆన్సర్ దొరికింది. సో, ఎందుకు
పేరు ఆ సంఘాన్ని ఏర్పాటు చేశారో కూడా క్లారిటీగా మాకు చెప్పారు. సో, సరే మీరు అనుకున్న గోల్స్ అయితే మీరు ఏదైతే ఉన్నారో సో, రీచ్ అవ్వాలని చెప్పి అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో, ఓకే. ప్రయత్నం చేశారంటే తప్పు లేదు. కానీ థాంక్ యూ సో మచ్ అండి పిలిచినప్పుడు వచ్చినందుకు. థాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.